ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కాబట్టి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ. కాబట్టి వ్యయాన్ని ముందు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది దానివలన అన్ని విధాలా కూడా వీరికి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఆదాయం అనేటువంటిది నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరగదు, అలానే తగ్గిపోదు. ఉన్నటువంటి యొక్క ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా ఫలిస్తాయి. కాకపోతే ఆచితూచి వ్యవహరించాలి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది అత్యవసరం. ఎందుకంటే అది ప్రస్తుత కాలంలో అది సాహసం కిందే మనం అనుకోవాలి. ఈ ఉద్యోగంలో చూసుకుంటే పని ఒత్తిడి కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించడంలో కూడా చాలా ఆలస్యం అవుతుంది. గుర్తింపు లభిస్తుంది కానీ చాలా ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే పట్టుదలతో మాత్రం పని చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభకాలంగానే గోచరిస్తుంది. అయితే ఈ ప్రతి విషయంలో కూడాను ఈ యొక్క పట్టుదల అనేటువంటిది చాలా అత్యవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో పదోన్నతులు అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న స్థానాలకు కూడా బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఉన్నతాధికారులతో మాత్రం కొద్దిగా సంయమనాన్ని పాటించి తీరాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు చాలా పెరుగుతాయి. ప్రజాదరణ పొందడానికి చాలా శ్రమిస్తారు. కానీ అంతర్గత శత్రువుల వల్ల కొన్నిసార్లు మీకున్నటువంటి మంచి పేరును కూడా ఇబ్బందుల్లో పడేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అట్లాంటి వ్యక్తుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించండి. మీ స్థాయిని కాపాడుకోవడానికి చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం కానటువంటి వారికి వివాహం నిశ్చయమయ్యేటువంటి యొక్క సూచనలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. సరైనటువంటి యొక్క దిశలో సరైనటువంటి యొక్క వ్యక్తులతో ప్రయత్నం చేయండి. వివాహం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. దాంపత్యంలో ఉన్నటువంటి వారికి ఒకరినొకరు అర్థం చేసుకొని వారు కుటుంబాన్ని సుఖవంతంగా ఉంచుకుంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు పరపక్షాలు లేకుండా సంతోషంగా కుటుంబ జీవితం అనేటువంటిది కొనసాగుతుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి యొక్క కాలమే. ఆరోగ్యం పట్ల మాత్రం వీరు బాగా అశ్రద్ధ చేస్తారు ఈ రాశివారు. కాబట్టి అశ్రద్ధ అనేటువంటిది పక్కన పెట్టాలి. ఖచ్చితంగా శ్రద్ధ వహించి తీరాలి. లేదంటే కొత్త నూతన అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి ఏర్పడుతుంది. కాబట్టి వీరి తగు జాగ్రత్తలతో ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. భూమి లేదా గృహం యొక్క కొనుగోలు విషయాల్లో ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేస్తున్నటువంటి వారికి కూడా పనులు కొంతవరకు సాఫీగానే సాగుతాయి. కానీ మధ్యలో అడ్డంకులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. శత్రువుల యొక్క కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు ఏ విధంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థాయిలో ఉండవు. దానికి అనుగుణంగానే మీరు ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. బంధువులతో కూడా గతంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుమణిగి బంధుత్వం అనేటువంటిది పెరుగుతుంది. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా గృహంలో ఉన్నది. ఈ యొక్క రాశి వారికి ఈ విధమైనటువంటి కష్టములన్నీ కూడా నెరవేరిపోవడానికి, అన్ని శుభ ఫలితాలు రావడానికి వీరు కాలభైరవాష్టకాన్ని నిత్యము కూడా పారాయణం చేయండి. అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణ చేయటం లేదా వినటము, పొద్దున్నే సూర్య నమస్కారం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవడం ద్వారా అన్ని విధముల శుభ ఫలితములు, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ ఏర్పడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.